చాలామంది చాలా సార్లు వాళ్ళని వాళ్ళే మోసపుచ్చుకునే వారిగా ఉంటారండి. వీరి వల్లనే నేనిలా ఉన్నాను, వారి వల్లనే నేనిలా ఉన్నాను. నా ఆశీర్వాదానికి వాళ్ళు పెద్ద అడ్డుబండగా ఉన్నారు. నేను ఎదగకపోవడానికి కారణము వాళ్ళే, నా గురించి చెడ్డ మాటలు పలికారు అని చెప్పి అనేవారుగా ఉంటారు. అది నిజమే కావచ్చు. కానీ మనకు హెచ్చింపనేది వీరి వల్లనో, వారి వల్లనో వచ్చేది కాదండి. మన దేవుని వల్లనే వచ్చేది. ఎవరైతే దేవునికి ఇష్టానుసారంగా జీవించే వారిగా ఉంటారో, వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, అభిషేకిస్తాడు. ఒకవేళ వారు మన అభివృద్ధిని ఆటంకపరచాలని చెప్పి చూసినప్పటికిని వారి వల్ల కాదు. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉండి, మనకు అన్నిటిపైన విజయం ఇచ్చి, మనల్ని ఆకాశ నక్షత్రం వల్లే ప్రకాశింపజేసి, అందరికి పైగా ఉంచేవాడిగా ఉంటాడండి. మన పేరును, మన ప్రఖ్యాతను వారు అవమానంగా, నిందగా మార్చాలని చెప్పి ప్రయత్నించినప్పటికిని, అప్పటికప్పుడే దేవుడు రెట్టింపు ఘనతను, ప్రఖ్యాతను, కీర్తినిచ్చేవాడిగా ఉంటాడండి. మనం మోషే జీవితంలో చూసినట్టయితే, ఎవరు ఎన్ని మాటలన్నా, ఎన్ని అడ్డంకులు వేసినప్పటికిని, వారు ఆశీర్వాదం పొందకుండా ఎవరు ఆపలేకపోయారు. అదే విధంగా ఈరోజు మన జీవితంలో కూడా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని